ప్రభు పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంకొక మంగళవారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ పఠనాన్ని ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో నీ సంఘములో మా తండ్రి సంఘానికి దయచేసిన దర్శనాలను బైబిల్ పఠనాన్ని మీరు మాకు ప్రతి మంగళవారం సాయంకాలం జరిగించుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నేను స్తుతిస్తున్నా. ఉదయకాలం నుంచి మీరు మా పనులలో ప్రయత్నాలలో మా పరిచర్యలు మీరు మాతో పాటు ఉన్నారు. మా తండ్రి, మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి నేను స్తుతిస్తున్నాం. మమ్ములను, మా కుటుంబాలను, మా ప్రియులను, మా స్నేహితులను, మా బంధువులను మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడి దీవించి ఆయా స్థలాలలో మా వారు ఉంటుండగా మీరు వారికి తోడుగా నీడగా ఉండి వారిని, వారి పిల్లలను మీరు దీవించి వారు చేస్తున్న పనులలో వారికి ఉత్తీర్ణతను దయచేసి వారు కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు చూపుతున్న చొరవను బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఈ సాయంకాల సమయంలో ఆయా ఉద్యోగాల నిమిత్తం మా సంఘస్థులు, మా స్నేహితులు, మా బంధువులు వారి ఉద్యోగాలకు వెళ్ళి ఉండవచ్చు. వారు తిరిగి వారి ఇళ్లకు చేరుతూ ఉంటుండగా నీ కాపుదల, నీ భద్రతను వారికి దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మా తండ్రి, బైబిల్ గ్రంథంలో నుండి మీరు మాకు రాయించిన ఈ శ్రేష్టమైన గ్రంథంలో నుండి ప్రతి మంగళవారం మా తండ్రి సాయంకాలం ఒక అధ్యాయాన్ని మేము ధ్యానించుకోవడానికి, ఆ అధ్యాయంలోని విషయాలను మేము గమనించి జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారంగా జీవించగలగడానికి మీరు మాకు చూపుతున్న మా ప్రభా చొరవను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. కొద్దిమందిగా చేరిన అనేకులు మా తండ్రి ఈ మాధ్యమాల ద్వారా మా ప్రభా నీ వాక్యాన్ని వినగలగటానికి మీరు చూపుతున్న మా ప్రభు కృపను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి, సంఘంలోని కుటుంబాలను దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి. ప్రతివారు యథార్థంగా, నమ్మకంగా, ఎలాంటి కీడు తలపెట్టకుండా వారి జీవితాల్లో జీవించగలగటానికి సహాయం చేయండి. ప్రతినిత్యము మా తండ్రి అంధకార సంబంధమైన మా తండ్రి క్రియలు మా జీవితాల్లో చేయించాలని సాతాను ప్రతినిత్యము ప్రయత్నం చేస్తుండగా మా సోదరు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 356వ పేజీ, 356th పేజ్ ఇన్ తెలుగు బైబిల్. 27వ అధ్యాయము మొదటి నుంచి. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలు పితరులు, ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అని వారి లెక్కను కూర్చున్నది. అనగా ఏర్పాటైన వంతుల ప్రకారము వంతుల విషయములలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని కూర్చున్నది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వారి భాగములలో 24,000 మంది ఉండిరి. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భూభాగపు వారిది ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఈ 30 మంది పరాక్రమశాలలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమీజాబాదు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన ఆషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాతి అధిపతి ఆయను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇస్రాహేతీయుడైన షమ్మూతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరాహీలలో సంబంధులకు హుషాతీయుడైన సిబ్బక్కై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలకు బెన్యామీనుల సంబంధులకు అనాతోతీయుడైన అబీయెజరు అధిపతిగా ఉండెను.
అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జరహీయుల సంబంధుడగు నెటోపాతీయుడైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడను పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయులు సంబంధుడకు నెటోపాతీయుడును ఆయన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలు గోత్రము మీదనున్న వారి వివరం ఏమనగా, జిక్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షపట్య షిమ్యోనులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహ్రోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇశ్షాకారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయ్య జబూలునీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యొరీమెతు యెఫ్తాయిలకు అధిపతిగా ఉండెను. అజబ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీలకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోబేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెరక్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనులకు అబ్నేరు కుమారుడైన మహషీయేలు అధిపతిగా ఉండెను. దానియులకు హెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలు ఆకాశ నక్షత్రములో అంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చుండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గల వారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలు మీదికి కోపం వచ్చినందున పెరియా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించనే గాని దాన్ని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావేతో నియమింపబడెను. అయితే పొలములోను పట్టణములోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను కుమారుడు నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఉజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీతుడైన షిమియా ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువ చేయ కొట్ల మీద షిఫ్మీయుడైన జబ్దీయు నియమింపబడింది. షెఫేలా ప్రదేశము నుండి ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయు లోయలోనున్న పశువుల మీద అద్లయు కుమారుడైన షాపాతును నియమింపబడింది. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును గాడిదల మీద హెరోనీయుడైన యహూద్యాను నియమింపబడింది. గొర్రెల మీద యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకం గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడిరి. అహీతోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హుషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడును యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనాధిపతిగా నియమింపబడెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకొక మంగళవారం దేవుని యొక్క వాక్యాన్ని వినగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దావీదు యొక్క జీవితంలో తాను చేసిన ప్రతి పనులను దినవృత్తాంతముల గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇప్పటిదాకా 26 అధ్యాయాలలో మనము దావీదు యొక్క నియమావళి, తన జీవించిన జీవిత విధానం, తన యొక్క పరిచర్య ధర్మం, తన రాజుగా తను చేసిన పనులను మనం గమనిస్తాం. ఎందుకు ఇంత విఫలంగా దావీదు రాశాడు? డిఎల్ మూడీ తన కామెంటరీలో అంటాడు, ఒకడు దేవునికి సన్నిహితుడు కావాలి అంటే, ఒకడు దేవుని చేత ప్రేమింపబడాలి అంటే, దావీదు యొక్క జీవితాన్ని నువ్వు దగ్గర నుంచి ఆలోచిస్తే, దగ్గర నుంచి చదివితే, దావీదు జీవితాన్ని నువ్వు చక్కగా ప్రతి విషయాన్ని నువ్వు కూలంకషంగా నువ్వు పరిశీలిస్తే
నీకు కూడా దావీదులా దేవుని హృదయానుసారుడు అయ్యే అవకాశము నీకు దొరుకుతుంది అంటాడు. దావీదును గురించి మొదటి రాజుల గ్రంథంలో లేకపోయినా మొదటి రాజులు కొంచెం, రెండవ రాజులు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, ఈ గ్రంథాలందరిలో రాయబడి ఉంది. దావీదు చేసిన పనులన్నీ రాయబడి ఉంది. దావీదు చేసిన యుద్ధాలను గురించి రాయబడి ఉంది. దావీదు చేసిన పొరపాటులను గురించి రాయబడి ఉంది. దావీదు తన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళడం రాయబడి ఉంది. కానీ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మీరు గమనిస్తే దేవుడు తన రాజ్యాన్ని, దావీదు యొక్క రాజ్య పరిపాలనను, దావీదు దేవుడు హృదయానుసారుడు అవ్వటానికి అతడు ఎంచుకున్న మార్గాన్ని మన ముందు ఉంచడానికి ఇష్టపడతాడు. దీనిని బట్టి మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తే దావీదు జీవితం విపులంగా ఉంది. ఎవ్రీడే దావీదు ఎలా అయ్యాడు? తను మొదట రాజు దగ్గరికి రాకముందు తన తండ్రి గొర్రెలను కాచుకున్న సమయం నుండి గొల్యాతును చంపడం, సౌలునకు అల్లుడవ్వడం, సౌలు అతని మీద విషపు చూపు చూపడం, అవంతా విపులంగా ఉంది. కానీ దినవృత్తాంతముల గ్రంథానికి వచ్చే సమయానికి దినవృత్తాంతములు అయితే జరిగిపోయిన విషయాలను తిరిగి మనకు తెలియజేయడం. ద్వితీయోపదేశకాండం అంటే నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో జరిగిన విషయాలను ద్వితీయోపదేశకాండంలో తిరిగి ఉపదేశించాడు మోషే. అలానే దినవృత్తాంతముల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి తన దాసుని ద్వారా తెలియజేయడానికి ఇష్టపడతాడు. మీరు దీన్ని చాలా అంటే సమూయేలు గ్రంథాన్ని, దినవృత్తాంతం గ్రంథాన్ని పెట్టి చూస్తే చాలా విషయాలు, సమూయేలు దేవుని యొక్క గ్రంథంలో ఉన్న విషయాలు బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతం గ్రంథంలో లేవు. దానిని బట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుడు ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏమి ఆలోచిస్తాడో మనం గమనిస్తాం. వాస్తవానికి దినవృత్తాంతముల గ్రంథం రాజుల జీవితాల నుంచి ఆరంభమవుతుంది. కానీ సౌలును గూర్చి ఒక్క మాట అందులో లేదు. మొదటి రాజుల గ్రంథం అంతా 23 అధ్యాయాలు ఉంటాయి. 23 అధ్యాయం దాకా మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు సౌలును గురించి చాలా విపులంగా రాశారు. సౌలు చేసిన పనులన్నిటి గురించి రాశారు. సౌలు యొక్క రాజ్యాన్ని గురించి రాశారు. సౌలు రాజ్యంలో తను చేసిన పనులను గురించి, ఆయన చేసిన యుద్ధాలను గురించి రాశారండి. కానీ మొదటి దినవృత్తాంతముల గురించి రాసేటప్పుడు వెన్ గాడ్ వాంట్స్ టు టాక్ అబౌట్ దేర్ లైఫ్, ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా గడిపాడో మొదటి సమూయేలు గ్రంథంలో సౌలును గురించి చూస్తాం. సౌలు బెన్యామీను గోత్రికుడు. ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు తన జీవితంలో ఆయన చేసిన పొరపాట్లను బట్టి, ఆయన తన జీవితంలో దేవుడిని ఆయన వదిలిపెట్టిన విధానాన్ని బట్టి, దేవుని పట్ల ఆయనకున్న అవిధేయతను బట్టి దేవుడు దినవృత్తాంతముల గ్రంథములో రాజుల జీవితాల గురించి రాసేటప్పుడు సౌలును గురించి ఒక మాట రాయలేదండి. గో అండ్ సీ, హి డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ సాల్. ఒక వ్యక్తి తన జీవితంలో 42 సంవత్సరాలు, 20 అనుకున్నా, కానీ దినవృత్తాంతం గ్రంథంలో గమనిస్తే 42 years సాల్ వాజ్ ద కింగ్. 42 సంవత్సరాలు రాజ్యము చేసిన సౌలు తన జీవితంలో తను దేవునిని వెరసిన తర్వాత, దేవుడు ఆయనను వదిలేసిన తర్వాత, దేవుడు ఆయనను గురించి 42 years ఇస్ నాట్ ఎ స్మాల్ టైం. ఒక రాజు అధికారాన్ని, ఒక రాజ్యాన్ని ఏలిన రాజు గురించి రాయడానికి దేవుడు ఇష్టపడలేదండి. మన జీవితాలను గురించి మనం చాలా ఆలోచిస్తాం కదా. మన జీవితాలను గురించి మనం చాలా బేరీజు వేసుకుంటాం. మనం అది చేశాం, ఇది చేశామని. జాగ్రత్తగా గమనిస్తే సౌలు కూడా మంచి పనులే చేశాడు. సౌలు వద్దనుకున్న దేవుడు ఆయనను పట్టుకొని, సమూయేలు ఆయనను రాజుగా చేయవలసినప్పుడు ఆయనపై గోడల్లో దాటుకుంటాడు. అలాంటి వాడిని పట్టుకొని వచ్చి ఆయన నెత్తి మీద నూనె పోసి ఆయన రాజుగా చేస్తాడండి. అతన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథములో ఏమని రాశారంటే, సౌలులాగా అందగాడు, సౌలులాగా ఎత్తరి భుజములు కలిగిన వాడు ఎవరు లేరట. అక్కడ నిలబడిన ఇశ్రాయేలందరిలో ఆయన భుజముల నుండి అందరికన్నా ఎత్తుగా ఉన్నవాడట. హీ మే బి ఏ హీరో ఇన్ అవర్ హాలీవుడ్ మూవీస్ కదా. అంత చక్కగా ఉన్నాడండి. అంత చక్కగా ఉన్నవాడిని దేవుడు దినవృత్తాంతములు అంటే దినములలో జరిగిన చరిత్ర అండి. ముందు దినాల్లో జరిగిన చరిత్ర, దిన వృత్తాంతం. సౌలును గురించి ఒక మాట లేదండి.
మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒక్కసారి దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయము మొదటి వచనం ఏముందండి? దినవృత్తాంతం ఆదాము, షేతు, ఏనోషు. బాగా గమనించండి. ఆదాము, షేతు, ఏనోషు. కయీను లేడు, హేబేలు లేడు. గమనించండి. మొదట పుట్టినవాడు కయీను, రెండవ పుట్టినవాడు హేబేలు. కయీను హేబేలును చనిపోయిన తర్వాత ఆదాము హవ్వలకు పుట్టిన మూడవ వాడు షేతు. షేతు తర్వాత ఏనోషు. షేతుకు ఏనోషు మనవడు. ఎందుకు వారి పేరు రాయలేదండి? గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. నిన్ను గూర్చి నీ కుటుంబాలు, నీ సంఘాలు, నీ వ్యవస్థలు, నీ సమాజాలు గొప్పగా మాట్లాడుకోవచ్చు. వాట్ యు హ్యావ్ టు థింక్. దినవృత్తాంతం జరుగుతుంటే నిన్ను గురించి దేవుడేమనుకుంటాడు? మొదటి అధ్యాయము ఆదికాండం, రెండవ అధ్యాయము ఇశ్రాయేలు చరిత్ర నిర్గమకాండం, మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎవడొచ్చాడంటే దావీదు హెబ్రోనులో పుట్టిన కుమారులు. సౌలు ఎక్కడ పోయాడమ్మా? మొదటి రాజులో ఒక్కసారి నాతో పాటు మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం మొదటి వచనం. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోకునకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. ఇతనుని రాజుగా చేసుకుంటాడు. చివరి అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం. ఆయన చచ్చిపోయిన గోడకు ఆయన దీన్ని అతికించడం. 21వ అధ్యాయం 11-12 వచనం. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను తన కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యుద్ధ నుండి తెప్పించను. ఫిలిష్తీయులో గిబ్బలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షెయాను పట్టణములో వీధులలో వేలాడగట్టగా యాబేష్ గిలాదు వారి ఎముకలను అచ్చటను దొంగలించి తెచ్చి ఉండేది. కావున దావీదు వారి యుద్ధ నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించను. బాగా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ సమూయేలు దాకా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎందుకు సౌలును గురించి రాయలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? వై గాడ్ డిడ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ ఇన్ ది క్రానికల్స్? సౌలును గురించి ఒక మాట లేదండి. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నా? ఈ దినం మనకు ఏం లేదు. దావీదు కుటుంబంలో జరిగిన విషయాలు రాశాడు. దావీదు ఇంటిని గూర్చి, ఆయన ఇంటిలో ఎవరు సైనికులుగా, ఆయన రాజ్యానికి లేకపోతే ఆయన ఇంటికి కాపలా 24,000 మంది అంట ప్రతిరోజు, నెలకు ఒకసారి. 12 నెలలకు 12 రకాల మనుషులు. దాని తర్వాత ఆయన కొట్లు అంటే గోడౌన్స్. దాని తర్వాత ఆయనకు సన్నిహితమైన పిల్లలు, ప్రియులు. 3 విషయాలు ఉన్నాయి ఈ దినం. దానికన్నా ముందు దావీదును గురించి దేవుడు ఎందుకు ఇంతగా ఆలోచించాడు? మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో దావీదు, నేను అగైన్ ఐ డోంట్ మైండ్ ఆఫ్ సేయింగ్ మెనీ టైమ్స్, సౌలుకు దావీదుకున్న వ్యత్యాసం. ఇశ్రాయేలు గోత్రంలో ఒక గోత్రం నుంచే వచ్చాడు. బెన్యామీను గోత్రం నుంచే సౌలు వచ్చాడు. యూదా గోత్రం నుండి దావీదు వచ్చాడు. యూదా గోత్రము బెన్యామీను గోత్రం అంత పెద్ద ఇది డిఫరెన్స్ ఏం లేదు. యూదా 4వ వాడు, బెన్యామీను చివరి వాడు. అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మళ్ళీ చూడ్డానికి సౌలు అందరికన్నా ఎత్తు, అందగాడు, భుజం. దావీదు బాలుడైన దావీదు అంటే 5 పీపుల్ సే హీ వాజ్ ఓన్లీ 5'5", వేర్ యాజ్ సాల్ ఈజ్ 6'7" అట. ఎవరు అంటారు? డోంట్ ఆస్క్ మీ హూ సెడ్ ఇట్.
ఎందుకు చెప్తున్నాను అంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో దేవుడు ఇచ్చిన శారీర దారుఢ్యం కాదు దేవుడు చూసేది, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధిని కలిగి ఉంది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? నేను ఇంకొకరికన్నా గొప్పవాణ్ణి అని సౌలు ప్రారంభించాడండి. తన జీవితంలో దేవుడు చెప్పిన మాటకు మొదట అవిధేయుడయ్యాడు. మొట్టమొదట ఆయన చేసిన తప్పేంటో తెలుసా? సమూయేలు లేటుగా వచ్చాడని ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టిన లేవీలు చేయవలసిన యాజక ధర్మం జరిగించి మొట్టమొదటి తన జీవితంలో దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఎందుకంటాడు? సమూయేలు వచ్చి అంటాడు, ఎందుకయ్యా నేను వస్తానన్నా కదా, గిబియోనులో వచ్చి నేను దేవునికి బలి అర్పిస్తానన్నా, వై డిడ్ యు? ఆ దినంలో మన మాదిరి సెల్ ఫోన్లు లేవు, ఏరోప్లేన్లు లేవు. వారు రావాలంటే గాడిదల మీదనే రావాలి. వాళ్ళు రాజులైతే గుర్రాల మీద వెళ్తారు, యాజకులైతే గాడిదల మీదనే వెళ్ళాలి. గాడిదలు కంచెర గాడిదలు అంతే. ఆ గాడిద మీద సమూయేలు వచ్చే లోపలికే సౌలు బలి అర్పించేస్తాడు. సమూయేలు వచ్చి అంటాడు, ఎందుకు చేశావు? ఎందుకు ఈ వెర్రి పని చేశావు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఏమంటాడో తెలుసా? నువ్వు రావడం లేట్ అయితే జనులు నన్ను ఫోర్స్ చేస్తున్నారు, యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళిపోవడానికి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారేమో అని. మనం చాలాసార్లు మనం చేసిన పొరపాట్లను ఇంకొకరి మీద వేయడానికి ట్రై చేస్తాం. దిస్ హెస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఈడెన్ గార్డెన్. ఏదైనా వనం నుంచి వచ్చిందండి. ఆదామా ఎందుకు ఈ తప్పు చేశావు అంటే, చేశానయ్యా క్షమించడం లేదండి. ఏమన్నాడు? నీవు నాకు సహచారిగా ఇచ్చిన ఈ స్త్రీ నన్ను ప్రేరేపించగా, ప్రోత్సహించగా. బాగా గమనించండి. అవ్వ దగ్గరికి వెళ్ళాడు దేవుడు దీనంగా. ఎందుకు చేశావమ్మా? ఒప్పుకుంటానేమో, క్షమించి ఏదైనా వనంలో పెడదామని. అవ్వ దగ్గరికి పోతే నన్నేం చేయమంటావు? సర్పము నన్ను మోసపుచ్చిందా? మన జీవితాల్లో అంతే కదా, చేసేది మనం, వేసేది నింద ఇంకొకరి మీద. సౌలు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదుని గురించి ఆలోచిద్దాం. సౌలు తన జీవితంలో రాజైన తర్వాత తాను ఒక్క యుద్ధంలో కూడా కాన్సన్ట్రేట్ చేయలే. తన రాజ్యాన్ని, తన సీటును, తన రాజ సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎప్పుడండి? ఎప్పటి నుంచే ఆయన తన యొక్క సింహాసనము పోతుందని బాధపడ్డాడో తెలుసా? గొల్యాతును చంపిన తర్వాత సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది అని సితారాలు తంబూరులు పెట్టుకొని స్త్రీలు పాట పాడారట. అప్పటి నుండి సౌలు విషపు చూపు అంటే ఎప్పుడు చంపుదామా ఛాన్స్ దొరుకుతాయి అని చూడటం. అప్పటి నుండి దావీదును పరిగెత్తించాడండి. హీ డిడ్ నాట్ కాన్సన్ట్రేట్ అబౌట్ హిస్ లైఫ్. యోనాతాను దావీదుకు సాయం చేస్తున్నాడని భయంకరమైన బూతుమాట తిట్టి కొడుకును ఆయనను చంపడానికి ఈట విసిరాడట. ఎందుకంటే బాగా గమనించండి, అధికారం ఆయనదే. ఈనాడు నీకు ఇవ్వచ్చు, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి అధికారపు కుర్చీని పట్టుకొని ఉంటే సౌలులా నీ పేరు కూడా దేవుడు రాయడానికి ఇష్టపడడు. దావీదు తన జీవితంలో అంత కష్టపడి బతికి సౌలు చేతుల నుంచి తప్పించుకున్నాడు. రాజ్యానికి వస్తేనే బెత్షెబాతో పాపం చేశాడు. నాతాను వచ్చి చెప్తాడు, నీ జీవితంలో నీవు చేసిన దానికి నీ కొడుకే నీవైనా తిరగబడతాడని చెప్తాడు. అబ్షాలోము తిరగబడ్డాడు, మళ్ళా పరిగెత్తాడు. ఇంత పరిగెత్తిన దావీదు దేవుణ్ణి వదలలేదు. జీవితంలో గమనించాడు, మనం తప్పు చేయొచ్చు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సౌలు తప్పు చేశాడు, దేవుని వదిలేశాడు. దావీదు తప్పు చేసి సౌలు తప్పు చేసిన రాజ్యంలోనే ఉన్నాడు, రాజుగానే ఉన్నాడు. దేవునికి దగ్గర కావలసిన అవకాశం ఆయనకుంది. దావీదు తప్పు చేశాడు, రాజ్యం నుంచి దేవుడు తొలగించి వేశాడు, అయినా వదిలిపెట్టలేదండి దేవుణ్ణి. హీ హ్యాడ్ ద పవర్, బట్ హీ నెవర్ క్లింగ్ టు ద గాడ్ హూ హ్యాస్ ఆల్ అథారిటీ అండ్ పవర్. మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఇదే. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు, దేవుడు మన జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఆ ఆశీర్వాదాన్ని గురించి ఆలోచిస్తూ ఆశీర్వదించిన దేవుణ్ణి మనం మర్చిపోతాం. ఎవ్రీ అథారిటీ ఈజ్ ఇన్ హిమ్. దావీదు ఎక్కడికి వెళ్ళినా చివరికి ఒక చోట ఒక యుద్ధానికి వెళ్ళి వచ్చే సమయానికి భార్య పిల్లల్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారండి. దావీదుతో యుద్ధానికి వెళ్ళి జయించి వచ్చిన వాళ్ళు దావీదును చంపుదామని రాళ్ళు తీసుకుంటారు చంపడానికి. దావీదు భార్య పిల్లలు కూడా కొలసొమ్ముగా తీసుకెళ్ళిపోతారు.
దావీదుని చంపడానికి రాళ్ళు తీసుకున్నప్పుడు వాక్యం అంటుంది, దావీదు దేవుని సేవకుడైన యాజకుడైన అబ్యాతారును పిలిచి, అబ్యాతారుతో అంటాడు, నువ్వు దేవుణ్ణి అడగాయా, మా వారు ఎక్కడ పోయారో దేవుణ్ణి అడగాయా. దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, నువ్వు నన్ను అడిగావుగా, ఇదిగో అక్కడ ఉన్నారు, పోయి నీ పిల్లల్ని తెచ్చుకో. ఎప్పుడైనా మన జీవితాల్లో కష్ట సమయంలో దేవుణ్ణి అడిగామా? దేవుణ్ణి తిడతామండి మనం. సింహాసనం కొరకు ఏ సింహాసనంలో కూర్చున్నాడో ఆ సింహాసాన్ని తన కుమారుని ఎవడైన యోనాతాను కూర్చుండడానికి ఇదంతా చేశాడండి. దావీదు తన కుమారుని గురించి ఆలోచించిన లేదండి. దావీదు దేవుని పట్టుకొనే ఉన్నాడు కనుక దేవుడు అంటాడు, నీ జనాంగములో నుండి నీ కడుపున పుట్టిన కుమారులలో ఒకడు సింహాసనం మీద ఉండక మానడు. గమనిస్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినం 27వ అధ్యాయం మొదటి 27వ అధ్యాయము మొదటి వచనము నుండి 15వ వచనము దాకా అక్కడ ఉన్న జిస్ట్ ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్న సైన్యాన్ని వారు 12 విభాగాలుగా చేశారు. ఈ 12 విభాగాల్లో 24,000 మందిని ఒక్కొక్క విభాగానికి నిర్ణయించారు. ఆ ఒక్కొక్క విభాగానికి ఒక యోధుని ఒకరిని పెట్టారు. వాస్తవానికి దావీదు దగ్గర అత్యంత ప్రియులైన 30 మంది యోధులు ఉండేవారు. వారిని దావీదు తనకు ఈ దినాల్లో మనం సెక్యూరిటీ పెట్టుకున్నట్టు, ఈ దినాల్లో మనం బౌన్సర్స్ని పెట్టుకుంటున్నట్టు దావీదు ఆ 30 మందిని తన దగ్గర పెట్టుకునే వాడు. ఆ 30 మందిలో 24 మందిని 12 మందిని ఈ 12 విభాగాలు 24,000 మందిని దావీదు యొక్క సైన్యము తనతో పాటు ఉండేది. ఎప్పుడు తన ఇంటి చుట్టూ కాపలా ఉండేది. తన యొక్క రాజ్యం చుట్టూ కాపలా ఉండేది. యుద్ధ సమయంలో, యుద్ధం కాని సమయంలో ఈ 24,000 మందిని ఒక్కొక్క విభాగంలో 12 విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగంలో 24,000 మందిని పెట్టారు. ఉద్దేశం ఏంటంటే, ప్రతి విభాగంలో నాయకుల పేర్లను చెప్పారు. ఇక్కడ మీరు వాస్తవానికి గమనిస్తే వీరందరూ దావీదునకు ఏదో రీతిగా తను క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు దావీదుకు సహాయము చేసిన వారు. 24,000 మంది మీద ఒకరిని అధికారికి చేస్తే వాడు దావీదునకు యోగ్యుడు కావాలి, విధేయుడు కావాలి కదండి. యోగ్యుడు కావాలి, విధేయుడు కావాలి. దావీదు తన జీవితంలో వారి యుద్ధ జాబితాలో ఒకసారి నాతో పాటు 11వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 11 నుంచి 14 దాకా. దావీదును వద్దన్న పరాక్రమశాలలో పట్టీలలోని వారు 30 మంది, అంటే సెక్యూరిటీ. నేను చెప్పాను కదా, వారిలో హక్మోని కుమారుడైన యాషాబాబు ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈట ఆడించిన వాడు. ఇతని తరువాత వాడు అహోయా దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలలో పేరుపడిన ముగ్గురులో ఒకడు. ఫిలిస్తీన్లు దాని నిండా ఎవలు గల చేను ఉన్న పద్మీలో యుద్ధము చేయుటకై కుడిరాగా అతడు జనులు ఫిలిస్తీన్లను చూసి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీన్లు హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలగజేసెను. 20వ వచనం, అదే అధ్యాయము 20వ వచనం. యోవాబు సహోదరుడైన అభిషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలో పేరు పొందిన వాడాయను. 27వ వచనం. బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడైన ఎల్కాన్ 26. మరియు సైన్యముకు చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆషాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడైన ఎల్కానాను, హరోదీయుడైన షమ్మోతు, పెలోదీయుడైన హేలెసు. ఈ పేర్లన్నీ ఉన్నాయి, మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఇక్కడ దావీదు యొక్క సైన్యములో 24,000 మందికి పెద్దగా పెట్టిన వారు 11వ అధ్యాయంలో మనకు ముందే కనిపిస్తారు. వాట్ డస్ ఇట్ సేస్? దావీదు వీరిని బాగా గమనించండి. మీకు ఇంకోసారి చెప్తున్నా, 27వ అధ్యాయం వచ్చే సమయానికి దావీదు ఇల్లు, దాని సంరక్షణ. మొదట దావీదు యొక్క జాబితాలో ద ప్రయారిటీస్ ఆఫ్ డేవిడ్లో మీరు గమనిస్తే
మా దినవృత్తాంతముల గ్రంథం, ఒకసారి నాతో పాటు దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం నుండి దావీదు 9వ అధ్యాయం నుండి దావీదు రాజుగా అవడం మనం గమనిస్తాం. దావీదు రాజుగా అయిన తర్వాత మొట్టమొదట ఆయన చేసిన మొట్టమొదటి పని దేవుని గురించి ఆలోచించడం. రెండవది 11వ అధ్యాయంలో ఇశ్రాయేలును గురించి ఆలోచించడం, దేవుని ప్రజలను గురించి ఆలోచించడం. మూడవది దేవుని మందసాన్ని గురించి ఆలోచించడం. 3. 4వది మందసము ఎక్కడ పెట్టబడాలో దాని గురించి ఆలోచించడం, దేవుని యొక్క ఆలయమును గురించి ఆలోచించడం. 5వది దేవుని ఆలయములో జరగబోయే ఈ యాజకులను గురించి ఆలోచించడం. 6వది ఆ యాజకులకు సహాయం చేయడానికి కొయర్ ఎవరు ఉండాలి? లేవీయుల కుమారులో కహతు, మొరారి, గెర్షోను. వీరి కుటుంబాలలో నుంచి ఎవరిని మనం సరిగ్గా చూస్తే ఆసాపు, యోతాను, యెదుతూను, వీరు ముగ్గురు ఆ యొక్క కొయర్లో వారు ముఖ్యులు అని ఉంది. బాగా గమనించండి. దాని తరువాత ఈ 26వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కోరహు కుమారులు ఎవరెవరు ఏ పాటలు పాడాలి, సంఘంలో ఎవరెవరు కార్యాలు జరిగించాలి, దాని గురించి రాశాడు. మొదట బాగా గమనించండి. దేవుని యొక్క మందసం, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ఆరాధన. దాని తర్వాత తన ఇల్లు వచ్చింది. నీవు దేవునికి హృదయానుసారుడు కావాలంటే మొదట నేను, తర్వాత నా కుటుంబం, తర్వాత నా వారు. మన జీవితంలో గమనించండి, కూడా నీకు నాకు రాలే. ఆయన దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి జీవించడం. అందుకే ఈ పెద్దలు ఆయనతో ఉండటానికి ఇష్టపడ్డారు. వీరందరూ ఒకప్పుడు సౌలు సైన్యంలో ఉన్నవారండి. క్రీస్తునందు ప్రియమైన అహీతోపేలు సౌలునకు దేవుని మాట మాట్లాడేవాడిని మాత్రట. అహీతోపేలు ఏది చెప్తే సౌలు అది వినేవాడట. అలాంటి వాడు ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో ఎప్పుడైనా ఈ 24,000 మంది ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారండి, వేరియస్ పనులు చేసుకుంటూ. ఒకవేళ పెద్ద యుద్ధం వచ్చేస్తే 21వ అధ్యాయం ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సైన్యం ఉన్నారు? 24,000 మంది మాత్రమే రాజు ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు. 21వ అధ్యాయము 5వ వచనం, ఇశ్రాయేలు అందరిలో కత్తిదూయుడు వారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తిదూయు వారు 4,70,000 మంది సంఖ్యకు వచ్చింది. అంతమంది రెడీగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో బాగా గమనించండి. గాడ్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ యూ, హీ విల్ ప్రొవైడ్ యూ. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఇచ్చే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, హీ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ యూ. దాన్ని ఆఫ్ చేసి హీ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ యూ. ఆయన కేవలం నీకు సహాయం, ఆయన నీకు కాపాడేవాడు కాదు. ఇప్పుడు బాగా గమనించండి, 24,000 మంది ప్రతిరోజు కాపలా కాస్తున్నారు. యుద్ధం వస్తే 11 లక్షల మంది, 4,60,000 మంది కాసుకొని ఉన్నారండి సైన్యంలో, ఇంట్లో ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు? ఏం చెప్తున్నాడు? దావీదులా దేవుణ్ణి నీవు ముందుంచుకుంటే, చిన్న సంబడి అంటే ఒక బుక్లో చదువుతుంటే, ఒక చిన్న మందను వాళ్ళన్న సౌలు దగ్గర గొల్యాతుతో యుద్ధం జరిగేటప్పుడు దావీదు క్యారెల్ తీసుకొని వెళ్తాడు కదా, తెలుసు కదా కథ. దావీదు క్యారెల్ తీసుకొని వెళ్తాడు. వాళ్ళ అన్న పెద్దన్న వస్తాడు. పెద్దన్న వచ్చి తిడతాడు, ఏరా నీ కథ నాకు తెలియదా? ఎక్కడొద్దులేవురా చిన్న గొర్రె మందను అని అంటాడు. ఒక భక్తుడు అంటాడు, చిన్న గొర్రె మంద ఇశ్రాయేలు అంటే 21 అంట, 21 షీప్ ఓన్లీ. చిన్న గొర్రె మంద. అరే తండ్రి, చిన్న గొర్రె మందను ఎక్కడ వదిలేవురా? ఇశ్రాయేల్లో చిన్న మంద అంటే 21 అంట నెంబర్.
ఈ సాయంకాలం మనం గమనించాలి. అంత చిన్న గొర్రె మందను కాచేవాడిని ఎంతమంది అండి? ఇప్పుడు 24,000 మంది ఆయన కాస్తున్నారండి. 21 షీప్ను కాసే దావీదును 24,000 ఎవ్రీడే దే ఆర్ వాచింగ్ ఇట్. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన చిన్న పనిని దేవునిని స్తుతిస్తూ చేయగలిగితే హీ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ యూ, హీ విల్ ప్రొవైడ్ యూ. దేవుడు అద్భుతమైన సహాయం, దేవుని ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మనకిస్తాడండి. మన జీవితాల్లో మనం ఎప్పుడు గమనించాలి. మొదటిది కాపాడబడ్డం, దేవుడి మీద ఆధారపడినవాడు. 27వ అధ్యాయము 15 వచనాల్లో మనకు చెప్పేది. అక్కడ డీటెయిల్గా ఎందుకు ఇచ్చారంటే దావీదు. ఇప్పుడు మళ్ళీ బాగా గమనించండి. నెక్స్ట్ మనం దినవృత్తాంతం 2వ అధ్యాయానికి వెళ్తాం. దినవృత్తాంతం 2వ అధ్యాయానికి వెళ్ళే సమయానికి అక్కడ రాజుల జాబితా ఉంది. రాజుల జాబితాలో అన్ననో కొడుకో రాజును చంపేస్తాడు. అన్ననో కొడుకే రాజును చంపేసి రాజు అయిపోతారు. దావీదు దగ్గర ఇంత యథార్థంగా ఉండటానికి కారణం ఏంటండి? దావీదు దగ్గర ఉన్న పెద్దలు, సైన్యము దావీదుకు భయపడ్డారు. ఎందుకు? ఈయన దేవునికి ఎందు భయభక్తులు కలిగిన వాడని. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిని చూసి దేవుని ప్రజలు కూడా భయపడతారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది గాడ్స్ ప్రొవిజన్ అండ్ ప్రొటెక్షన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. రెండవది గమనిద్దాం. 16వ వచనము నుండి మీరు జాగ్రత్తగా నేను చదువుతాను. 2 గోత్రాలు ఇందులో మిస్ అయ్యాయి. మీరు చెప్పాలి ఆ గోత్రాలు ఏదో. నేను 16 నుంచి చదువుతా. 16 నుంచి 24 దాకా క్లోజ్గా చదువుతాను. మీరు దయచేసి గమనించండి. ఇది ఇప్పుడు ఎందుకు ఈ గోత్రాల ఒక్కసారి నన్ను చూడండి చదివే కంటే ముందు. ఎందుకు ఈ గోత్రాల పెద్దలు చేశారు? ఇప్పుడు 24,000 మంది రాజు చుట్టూ ఉన్నారు. లక్షల కొలది ప్రజలు ఉన్నారు. రాజు ఏదైనా ఆజ్ఞ ఇస్తే రూబేను గోత్రం ఉంది, షిమ్యోను గోత్రం ఉంది, ఇశ్శాకారు గోత్రం ఉంది, లేవి గోత్రం ఉంది, అలానే గాదు గోత్రం ఉంది, ఆషేరు గోత్రం ఉంది. ఇట్లా 12 గోత్రాలు ఉన్నాయి. జబూలుని గోత్రం, ఇట్లా 12 గోత్రాలు ఉన్నాయిగా. ఈ 12 గోత్రాలలో దావీదునకు ముఖ్యులైన వారిని ఈ గోత్రకర్తలను చేశారు. అంటే గోత్రకర్త వాస్తవానికి రూబేనే. యాకోబు పిల్లలు 12 మంది గోత్రకర్తలు. కానీ గోత్ర నాయకులు వారు ఎంత మంచి వారంటే ఆ గోత్రంలో వారు చెప్పిన పనికి వారికి విజయులై ఉండేవారిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక గోత్రం అంటే ఒక్కొక్క గోత్రంలో 20 లక్షల మంది ఉన్నారనుకుందామండి. 20 లక్షల మంది ఒక్కని మాట వినాలి. రాజు పిలుస్తున్నారు రండి అంటే 20 లక్షల మంది రావాలి. ఎందుకు వారిని ఎలాంటి వారిని ఏర్కొన్నాడో ఒకసారి గమనిద్దాం. మీరు 2 గోత్రాలు మిస్ అయ్యని చెప్పాను. మీరు చెప్పాలి నాకు ఏ గోత్రాలు. ఓకే. మరియు ఇశ్రాయేలు గోత్రములన్నిటి మీద ఉన్న వివరం ఏదనగా, జిక్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనులకు అధిపతిగా ఉండేను, రూబేను గోత్రం. మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన షెబయ్య లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇశ్శాకారీయులకు అధిపతిగా ఉండెను. ఉపద్య కుమారుడైన ఇష్మయ్య జబూలునీలకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యరీమేతు నఫ్తాయిలకు అధిపతిగా ఉండెను. అజజ్జాహు కుమారుడైన హోషేయ ఎఫ్రామీలకు అధిపతిగా ఉండెను. మనష్య అర్ధగోత్రపు వారికి పెదయ కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్య అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనులకు అబ్నేను కుమారుడైన యహషియేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఎన్ని గోత్రాలు వచ్చాయి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 10 గోత్రాల నాయకుల పేర్లు చెప్పారు. అందులో క్రీస్తునందు ఆషేరు గోత్రం, గాదు గోత్రం లేదు. ఆషేరు గోత్రం, గాదు గోత్రాలు లేవు. ఎందుకు లేవో నెక్స్ట్ టైం చెప్తాను. మీరు రండి, ఈరోజు టైం లేదు. ఎందుకు దేవుడు వారిని లెక్కలోకి తీసుకోలేదు? గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టూ. ఎందుకో మళ్ళీ చెప్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆషేరు గోత్రం, లేవీల గోత్రంలో. కానీ జాగ్రత్తగా గమనిస్తే లేవీయులను లెక్కలోకి తీసుకోవద్దు అని దేవుడు చెప్పాడు.
లేవీలు నా స్వాస్థ్యం, వారిని లెక్కించొద్దు, వారు లెక్కలోకి తీసుకోకూడదు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే లేవి చూడండి, మీరే చూడండి, 17వ వచనం, కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీయులకు అధిపతిగా ఉండను. ఎందుకు లేవీయులకు అధిపతిగా చేశాడు? లేవీయులకు లెక్క పెట్టకపోయినా, వారిని ప్రత్యేకంగా లెక్క పెట్టినా లేవీయులను ఎప్పుడు లెక్కలోకి తీసుకోరు. ఎందుకు అధిపతిని చేశారు? ముందే మనకు చెప్పాడు, తరగతులుగా చేశాడు యాజకులను, సైన్యం బాగా గమనించండి, తరగతులుగా చేశాడు యాజకులను. అహరోను సంతానాన్ని తరగతులుగా చేశాడు. 22 తరగతులు కదా, 22 తరగతులుగా చేశాడు. ఈ 22 తరగతులు చేసిన తర్వాత లేవీల్లోని ఆ లేవి కుమారులైన గెర్షోను, మొహారి, కహతు కుటుంబాల నుంచి సైన్యాన్ని పాఠకులను చేశాడు. చెప్పాను, పాఠకులు ఎంత 40,000 మంది పాఠకులు. అది ప్రతిరోజు అందరు రారండి, ప్రతిరోజు అందరు రారు. వారిలో ఎవరు ఏ సమయంలో ఏ పని చేయాలో, ఎవరు ఈ ఆదివారం 2 ఆదివారాలు ఒక్కొక్క తరగతి వారు 2 ఆదివారాలు గుడిలో ఉండాలి. అంటే ఆ యొక్క దేవుని యొక్క పనులు జరిగించాలి. ఈ లేవీయుల అధిపతి ఎవరిని నిర్ణయించారో వాళ్ళకు రిమైండ్ చేయడానికి, అంటే దేవుని యొక్క కార్యాలు కుంటుపడకూడదు. రెండవది గమనించండి, అంత మాత్రమే కాకుండా కింద క్రీస్తునందు ప్రియమైన 17వ వచనం, అహరోనీయులకు అధిపతిగా ఉండెను. అహరోను గోత్రకర్త కాదు, కానీ ఈ గోత్రానికి కూడా ఒక అధిపతిని ఎందుకు ఉంచారు? హీ ఈస్ టేకింగ్ ఎ డబుల్ ఇంట్రెస్ట్ ఇన్ లివైట్స్. బాగా గమనించండి, దేవుని ఆరాధన జరగటానికి, దేవుని ఆరాధనలో పనిచేసే లేవీయులకు సపరేట్గా ఒక అధికారి నుంచి, అహరోను కూడా కహతు సంపతానమేగా, లేవి కుమారుడు కహతు కదా, కహతు వంశం నుంచి మోషే అహరోనులు వచ్చారుగా, ఆమ్రాను యొక్కబోతు పిల్లలు కదా, మరి వారి కొరకు ఇంకొక అధిపతి ఎందుకండి? హీ ఈస్ టేకింగ్ డబుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఎందుకు? దేవుని కార్యాలవే. ఆలోచిస్తున్నారా? చిన్న దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. లేవీయులకు ఒక అధిపతిని చెప్పాడు. ఆ అధిపతి ఆ సంఘంలో ఆ దేవుని యొక్క గుడారంలో చేయవలసిన పనులన్నీ వారు చేయడానికి ఆయన వారికి అధిపతిగా ఉన్నాడు. ఎవరెవరు వెళ్ళాలి అది అందే చీట్లు వేసి అప్పుడే వేసేసుకున్నారు. వారికి రిమైండ్ చేయడానికి ఒక అధిపతిని పెట్టాడు. అంత మాత్రమే కాకుండా అహరోను సంతతిలో కూడా ఒక అధిపతిని పెట్టాడు. ఎందుకు? ఆ తరగతి ప్రకారంగా వారు సేవ చేయడానికి. నేను రాను అని చెప్పడానికి లే, నేను చేస్తానని చెప్పడానికి లే, నీ వంతు వచ్చినప్పుడు నువ్వు వేయాలి, దేవుని కార్యాలు జరిగించాలి. వాట్ డస్ ఇట్ మీన్? తన ఇంటిలో ఎవరున్నారో ఆయనకు పట్టలే. తన దేవుని ఇంటిలో సేవను గురించి ఆలోచించినప్పుడు హీ టుక్ డబుల్ ప్రికాషన్. దేవుని సేవ కుంటుపడకూడదు. అదండి దావీదు యొక్క ఆలోచన. ఈ వచనాల్లో చూస్తుంటే కామెంటేటర్ అంటాడు, నోబడీ విల్ టేక్ కేర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ వర్క్ లైక్ డేవిడ్. మనం ఎంత ఆలోచించినా మనకు ఆలోచన లేదండి. మనం దావీదులా మనం ఆలోచించలేమండి. మన జీవితాల్లో చూడండి, తన ఇంటిని గురించి ఎవడున్నాడో ఆయన పట్టించుకోలే. 24,000 మందిని ఎవడో పెట్టేసే అన్నాడు. కానీ దేవుని గురించి ఆలోచించినప్పుడు, దేవుని కార్యాలను గురించి ఆలోచించినప్పుడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లెట్ గాడ్ బి హ్యాపీ. మన జీవితాలలో దేవుడు సంతసించాలి. ఎట్లా? దావీదులా మనము 2 ఉత్సాహంతో దేవుని సేవ చేయడానికి, దేవుని కార్యాలు జరగాలి. దేవుని కార్యాలు కుంటుపడకూడదు, పడవు కూడా. మీరు గమనించాలి, దేవుని కార్యాలు కుంటుపడవు, జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఎందుకు? దేవుని పనులండి. మొదటిది దావీదు ఇల్లు, రెండవది దేవుని ఇల్లు, మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు ఇంటికి, దేవుని ఇంటికి కావలసిన సరుకులు, కొట్లు. దావీదుకి ఇల్లు ఉంది, దావీదుకు కూడా అన్నం కావాలిగా, తిండి కావాలిగా. దేవుని యొక్క సన్నిధానంలో కార్యాలు జరగడానికి అక్కడ చాలా చాలా విషయాలు కావాలిగా. ఒలివ నూనె కావాలి, అప్పాలు కావాలి, గొర్రెలు కావాలి, మందలు కావాలి. గమనిద్దాం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 25వ వచనం, రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలములోను, పట్టణములలోను, గ్రామములలోను, దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను, భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఒజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోట మీద
రామాతీయుడైన షిమియు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలవచే కొట్ల మీద షిప్తీయుడైన జబ్దీయు నియమింపబడరి. షెఫేలా ప్రదేశము నుండి ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రాయు లోయలలోని పశువుల మీద అద్లై కుమారుడైన షాపాతును నియమింపబడింది. ఒంటెల మీద ఇష్మాయిలుడైన ఓబీలును, గాడిదల మీద మొరోతీతీయుడైన యహూద్యాయును నియమింపబడింది. గొర్రెల మీద యాజీజు నియమింపబడ్డాడు. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనిస్తే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే దేవుడు, అందుకే దావీదు తన కీర్తనలో ఉంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గొర్రెల మీద, ఎడ్ల మీద, ఒంటల మీద అధిపతులు ఎందుకంటే పశువుల కాపర్లు కావాలి కదా. ఎందుకు అంత మెటికులస్గా తను ఉంచుకున్నాడు తన ఆస్తి మీద? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో దేవునికి బాగా గమనించండి, దేవునికి అర్పించే దానిలో, దేవుని సన్నిధానానికి వచ్చేదానిలో, ఇంకోసారి చెప్పాను, ఈ 25వ వచనం నుండి 31వ వచనం దాకా తన జీవితంలో తన ఇంటికి, దేవుని ఇంటికి, తన ఇంటిలో భోజనం, దేవుని ఇంటిలో బలియాగం. మీకు తెలుసు ఎన్ని రకాల బలులు ఉన్నాయి, ఎన్ని రకాల అర్పణలు ఉన్నాయో. అవి చేయటానికి ఆయన ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. ఎందుకు తన స్నేహితులను ఎందుకు దాళ్ళ మీద పెట్టాడు? లేవీకాండంలో ఉంది, దేవునికి బలించేటప్పుడు కుంటిదాన్నైనా, గుడ్డిదాన్నైనా, శరీర బలహీనత ఉన్నదాన్నైనా, మచ్చలు ఉన్నదాన్నైనా అలాంటి వాటిని అర్పించకూడదు. కావాలంటే గుడ్డిది, కుంటిది రాజు ఇంటికి మాంసానికి పోవచ్చు, దేవుని ఇంటికి బలికి పోవడానికి లేదు. ఎప్పుడైనా నీ జీవితంలో, నీ జీతంలో, నీకొచ్చిన జీతంలో బ్యాంకు దగ్గర నుంచి నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు ఏటీఎంలో మంచి నోట్లు పక్కన పెట్టి కొత్త నోట్లు దేవునికి ఇద్దామనుకున్నావా? చిరిగిపోయినవి, మడతలైనవి, అసలు జోబులో నిన్న ఎవరో చెప్పారు, నిన్న కౌంట్ చేసినప్పుడు ఎవడో ప్యాంట్లో వేసి ఉతికినాడు, దాన్ని వేసినాడు దేవునికి. బయట ఎక్కడ తీసుకోలే, దాన్ని దేవునికి వేసారు. కలంకమైనను మడతాయనను లేనివి ఇవ్వాలని దావీదు పెద్దలను పెట్టాడండి. కెన్ యూ టేక్ సో మెటిక్యులస్ అబౌట్ ఈవెన్ ఇన్ గివింగ్ టు గాడ్? దేవునికి ఇచ్చే దాంట్లో నువ్వు అందుకే హృదయానుసారుడయ్యాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంకా తన సంరక్షణ, యుద్ధములో తనకు సంరక్షణ, రాజు కదండి, తనకు సంరక్షణ కావాలి. ఎవరిని పెట్టుకున్నాడో చివరిగా 32 నుంచి 34 దాకా. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదునకు ఒక పినతండ్రి ఉన్నాడు, వాళ్ళ నాన్న తమ్ముడు, ఆయన పేరు కూడా యోనాతాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సౌలు కుమారుడు కాదు ఈయనట దావీదునకు ఆలోచనకర్త అయి ఉండెను. నాన్న లేడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకం గల ఆలోచనకర్త అయి ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. శాస్త్రి అంటే ఎవరండి? శాస్త్రి అంటే ఏంటి? రాసేవాడు కదా, బైబిల్ చదివేవాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు 3 జ్ఞానులు వస్తారు కదా, 3 జ్ఞానులు వస్తారు కదా. వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కొంతమందిని, హేరోదు రాజు కొంతమందిని పిలుస్తాడు. ఎవరు వస్తారు? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రుల దగ్గర చుట్టాలు ఉంటాయి, అంటే దేవుని యొక్క గ్రంథాలు ఉంటాయి. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చదివే వాళ్ళు కాదు. తన పిల్లతండ్రికి ఆ ఆధిక్యత ఇచ్చాడు. ఏంటి? దావీదు ఎప్పుడైనా దేవుని వాక్యం చదవాలి అంటే శాస్త్రిగా ఉన్న తన పినతండ్రి చదువుతాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. రెండవది హక్మోనీయుడైన యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ తన కుటుంబంలో తన పిల్లలను చూసుకోవాలి కదా, తన పిల్లలను ఎవరో ఒకరు కాపలాగాయాలి కదా. తన పిల్లల బాధ్యతలు తనకు స్నేహితుడైన
యెహీయేలు రాజు కుమారులతో ఉండుటకు నియమింపబడినది. అహీతోపెలు రాజునకు మంత్రి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ అహీతోపెలు రాజునకు మంత్రి అని ఉంది. ఈ అహీతోపెలు వాస్తవానికి ఆయన దావీదునకు మంత్రిగా ఉండి తరువాత అబ్షాలోముతో చేరతాడు. ఆయన ఆలోచన దేవుని ఆలోచనలాగా ఉండేది. ఆయనను మంత్రిగా పెట్టుకున్న తర్వాత దావీదు రాజును అబ్షాలోము తరిమేటప్పుడు అహీతోపెలు వెళ్ళి ఆ అబ్షాలోముతో చేరతాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, తరువాత అహీతోపెలు రాజునకు అర్కీయుడైన హుషై రాజునకు తోడు. ఎందుకంటే తోడంటే పెరుగయ్యాక తోడంటే సార్ ఫ్రెండ్. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఒక్కసారి మనం గమనిస్తే క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం ఒక్కసారి ఉండండి. హుషై రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. మీరు బ్యాక్గ్రౌండ్ గమనిస్తే అబ్షాలోము దగ్గరికి ఈ అహీతోపెలు చేరుతాడు. ఈ అహీతోపెలు చేరినప్పుడు చూడండి 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దావీదునకు మంచి ఆలోచించిన తన మంత్రిగా పెట్టుకున్న అహీతోపెలు ఇప్పుడు రాజునకు ద్రోహము చేసిన అబ్షాలోము చెంత చేరాడండి. తప్పకుండా అహీతోపెలు అబ్షాలోమునకు మంచి సలహాలు ఇస్తాడు, గెలిచే సలహాలు ఇస్తాడు. ఎవడో వచ్చి దావీదుకు చెప్పాడు. దావీదు పరిగెత్తిపోతున్నాడు. పైన చూస్తే ఒలివ చెట్ల మీద తల మీద తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను 30వ వచనం వెళ్ళను. 32వ వచనం గమనించండి. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హుషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశాను. రాజు, నీవు నాతో కూడా వచ్చినడలా నాకు భారముగా ఉందువు. నీవు పట్టణము తిరిగిపోయి రాజు ఇంతవరకు నీ తండ్రకు నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసిన అబ్షాలోముతో చెప్పినడలా నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. బాగా గమనించండి, అహీతోపెలు హుషై ఇద్దరు దావీదు రాజునకు చాలా ఆలోచనకర్తలు. అహీతోపెలు ఏదైనా ప్లాన్ చేస్తే దాన్ని చెడగొట్టాలంటే హుషైతో మాత్రమే జరుగుతుంది. కానీ అక్కడ అబ్షాలోము రాజు దావీదు రాజు యొక్క స్నేహితులందరినీ చంపడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలో పరిగెత్తిపోతున్న దావీదు దగ్గరికి హుషై వస్తాడు. ఎక్కడ వచ్చాడండి? దేవుని కొండ దగ్గరకు వచ్చి కలిశాడు. అంటే ఆయన రెగ్యులర్గా అక్కడికి వస్తాడనే కదా, దేవుని ఆరాధించడానికి హుషై కూడా అక్కడికి వచ్చాడు. గమనించండి, నీవు నాకు 34వ వచనం, రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నేను సేవ చేసిన అబ్షాలోముతో చెప్పినల్లా నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందురు. కాబట్టి రాజనగరి యందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతో అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అని వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశను. దావీదు స్నేహితుడైన హుషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హుషై తన ప్రాణాన్ని తెగించి తన స్నేహితుడైన దావీదు బాగు కోరి
అహీతోపేలు ఆలోచన ప్రకారంగా అబ్షాలోము పనిచేస్తే అబ్షాలోము తప్పకుండా తన స్నేహితుడైన దావీదును చంపుతాడని హీ రిస్క్డ్ హిస్ లైఫ్. అబ్షాలోము ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. దావీదుతో ఉన్న స్నేహితులందరినీ చంపుతున్నారు. ఇప్పుడు తన స్నేహితుడైన హుషై, చూడండి 37వ వచనం, దావీదు స్నేహితుడైన హుషై పట్టణమునకు వచ్చుచుండగా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో జాగ్రత్తగా గమనించాలి. మనము జీవితంలో ఎప్పుడైతే, చూడండి, అతడు 37వ వచనం 16వ అధ్యాయము 2 సమూయేలు 16వ అధ్యాయము 15వ వచనం, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపేలును యెరూషలేమునకు వచ్చి ఉండేది. దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హుషై అను అతడు అబ్షాలోమునకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవి అగునుగాక పలుకగా, ఈయన్ని అబ్షాలోమును అంటున్నాడండి. పలుకగా అబ్షాలోము చూడండి ఏమంటాడు, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితుడితో కూడా నువ్వు వెళ్ళకపోతేవని అడగగా. ఎవరండి స్నేహితుడు? దావీదు. నీ దావీదును కష్టకాలంలో వదిలేస్తావా హుషై? అబ్షాలోము అంటున్నాడండి. ఇప్పుడు రాజసింహాసనం మీద అబ్షాలోము కూర్చున్నాడు. చూడండి, నీ స్నేహితులను కూడా వెళ్ళకపోతేవేమని అడుగగా హుషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని వాడగుదును. బాగా గమనించండి, నువ్వు నా రాజు వన్లే, నువ్వు నా రాజువు, నేను తోడుంటానని చెప్పలే. జాగ్రత్తగా గమనించండి. యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని యొద్దనే ఉందును, మరియు నేను ఎవరికి సేవ చేయవలను? అతని కుమారుని సన్నిధి నేను సేవ చేయను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని సేవ చేయమని అబ్షాలోము వద్ద మనవి చేశాను. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏమనగా చెప్పినప్పుడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 23వ వచనం, ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన ఆయనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. బాగా గమనించండి, దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండేది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన 17వ అధ్యాయము 17వ అధ్యాయము అబ్షాలోమునకు అహీతోపేలు ఒక ఇది చెప్తాడు. 5వ వచనం, అంతటా అర్కీయుడైన హుషై ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతని పిలువుడని అబ్షాలోము ఆజ్ఞయగా హుషై అబ్షాలోమునకు వచ్చెను. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని హుషైను అడగగా, హుషై అబ్షాలోముతో ఇట్లనను, ఈసారి జాగ్రత్తగా వినండి, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్న వారను మహాబలాలుడని, అడవిలో పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటును పోలిన వారి అంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధములందు ప్రవీణుడు, అతడు జడులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలముందో దాగియుడు. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షంలో ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు. నీ తండ్రి మహాబలాఢ్యులను అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాని నుండి బెర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణులంత విస్తారముగా ఇశ్రాయేలులందరినీ నలుదిశల నుండి నీ యుద్ధకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధములకు పోవలను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలంలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడిన రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వాళ్ళ ఒకడను తప్పించుకొనడు. అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇశ్రాయేలందరూ ఆ పట్టణం తాళ్లతో తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోకి లాగుదురు. అబ్షాలోము ఇశ్రాయేలందరూ ఈ మాట విని అర్కీయుడకు హుషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఎంచుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందుకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉన్నారు. ఆలోచిస్తున్నారా? ఒక స్నేహితుడు ఎంత సహాయము చేయగలుగుతాడు? నేను ఇంత ఈ అధ్యాయం అంతా చదివింది అందుకో. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డేడ్. ముసలివాడు ఆ దావీదుతో పాటు ముసలివాడు. దినవృత్తాంతకాలందం 27వ అధ్యాయము క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అర్కీయుడైన హుషై రాజునకు తోడు. సంఘంలో ఎవరైనా నీకు తోడున్నారా? ఇలా నువ్వు బతకాలని, నువ్వు బాగుపడాలని, నీ రాజ్యం నీ దగ్గరికి రావాలని, తిరిగి నువ్వు దేవునితో సహవాసము చేయాలని, పోగొట్టుకున్న రాజ్యం నీకు దొరకాలని హుషైలాగా ప్రాణాన్ని ఒడ్డి
తన స్నేహితుడిని కాపాడగలిగిన వాడు రాజు నాకు తోడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎలాంటి వారు దావీదు దగ్గర ఉన్నారో గమనించండి. మూడవది, క్రీస్తునందు హుషై అహీతోపేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యెహోయాదాయు అబ్యాతారును మంత్రులేని యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా ఉండెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యోవాబు భయంకరుడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. ఎందుకు యోవాబు సైన్యాధిపతి అయ్యాడో ఒక్కసారి గమనించి ప్రార్థన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. మొదటి దినవృత్తాంతములు 11:6. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా సెరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. ఎప్పుడండి? మొదటి సమూయేలు 11లో. అతడు చేసిన భయంకరుడు, రక్తపిపాసి యోవాబు, అయినా ముఖ్యమంత్రిగా లేకపోతే సైన్యాధిపతిగా ఆయన చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఒక సంఘములో కానీ ఒక సమాజంలో కానీ నీవు దేవుని చేత వాడబడాలి అంటే, దావీదు రాజు దేవునికి ముంగుర్తండి. యేసు ప్రభునకు ముంగుర్తు దావీదు రాజు బాగా గమనించండి. తను రాజ్యానికి వచ్చిన తర్వాత ముఖ్యులను, సహాయకులను, మంత్రులను చేసుకున్నప్పుడు వారు దావీదు కష్ట సమయములో రాజునకు సహాయము చేసిన వారినే ఎంచుకున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? సంఘంలో కానీ డెడికేషన్ ఉండాలి, ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని చేత వాడబడాలి అంటే, దావీదు 27వ అధ్యాయంలో దావీదు ఇల్లు దేవుని ఇంటిలో చేయబడడానికి కావాల్సిన బాగా దావీదు ఇంద్రుడు కాపలా, తర్వాత గోత్రాల పెద్దల ఒక నిర్ణయన, మూడవది దావీదు యొక్క గోడౌన్స్, దాని ద్వారా తన ఇంటికి దేవుని ఇంటికి కావలసిన సరుకులు, చివరిది తనకు తోడుగా ఉండటానికి. ఇప్పుడు రాజ్యము సుభిక్షమైపోయింది. దేవుడు ఆయనకు సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేశాడు. తనకు ఒక తోడు ఉండాలండి. ఆనాడు హుషై నేను వెళ్ళను అని అంటే దావీదు ఏం చేసేవాడు కాదు. హుషై వెళ్ళాడు, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టాడు. వాక్యము చదివించలే. నేను చూపించిన 2వ సమయంలో మీరు గమనిస్తే తన ఆలోచన చెడిపోయినదని గమనించి అహీతోపెలు ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇఫ్ యు ఆర్ ఎ గాడ్స్ చైల్డ్, మనము దేవుని బిడ్డలమైతే దేవుని యొక్క వారసులం. దేవుని వారసులమైతే ఈ లోకానికి రాజులం. మనము రాజ సమూహం అండి. మన రాజ వంశంలో పుట్టామండి. యేసులో పుట్టిన వారు రాజులు. కానీ కొందరు సౌలులా జీవిస్తున్నారు, కొందరు దావీదులా జీవిస్తున్నారు. మన కుటుంబాలు, దావీదుకి ఇంత ఆస్తి ఎలా వచ్చిందండి? 21 గొర్రెలు కాసుకునేవాడు. మొదటిది దేవుడు, తరువాత దేవుని ప్రజలు, తరువాత తన కుటుంబం. మన జీవితాల్లో ఇలాంటి జీవితం జీవిద్దాం. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. మమ్మల్ని మీరు దీవించి ఇంకొక సాయంకాలం మరి మా ప్రభా నీ కృపను బట్టి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మా ప్రభా నీకు వందనాలు. కొన్ని వారాలుగా దావీదు జీవితంలో ఆయన హృదయానుసారుడు ఎందుకయ్యాడు మా ప్రభా, విపులంగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. మా జీవితాల్లో అలాంటి స్థితిగతులు మాకున్నా మేము మీ హృదయానుసారులుగా మీకు ఇష్టమైన వారంగా జీవించలేకపోతున్నామేమో. మా జీవితంలోని చిన్న చిన్న పొరపాట్లను ద్వారా శ్రేష్టమైన నీ ఆశీర్వాదాన్ని మేము దూరం చేసుకుంటున్నామేమో. ఒక 20-30 గొర్రెలను కాచిన దావీదు లక్షల కొలది మా ప్రభా ఇశ్రాయేలును మా ప్రభా కాపాడగలిగిన కృప మీరు ఆయనకి ఇచ్చినారు. ఆయన నీకు వందనాలు. మరి మా తండ్రి, అలాంటి జీవితాలు మాకు కూడా దయచేయమని, మేము కూడా నమ్మకంగా యథార్థంగా నీ సేవా పరిచయంలో ముందుకు సాగగలగడానికి సహాయం చేయమని, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి, ఈ దినం వచ్చిన ప్రతి వారిని దీవించి, వాక్యము మా హృదయంలో పదిలపరచుమని ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం జీవితాలలో మనకు, మన కుటుంబాలకు, మన ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.